ఈ ప్రపంచంలో సంగీత విద్యలో నాట్య విద్యలో మహానుభావులు ఎవరండి అని పెద్ద చర్చ జరిగింది. నారదుల వారు ఒకరోజు అలా నడుచుకుంటూ వెళ్తుంటే చేతులు కాళ్ళు పడిపోయి ఆడా మగ వాళ్ళిద్దరూ కూడా అలా పడుకొని ఏడుస్తున్నారట. ఏంటమ్మా ఏడుస్తున్నావు అని అడిగారు. ఏం లేదండి, ఈ మధ్య పనికిమాలిన వాడు వచ్చి పాటలు పాడుతున్నాడు, ఆ సంగీతం వింటున్న దగ్గర నుంచి మా పరిస్థితి ఇది అని. ఎవరు అని అడిగారు నారదుల వారు. అదేనండి, నారదుడట మహతి అని ఓ వీణ పెట్టుకొని తిరుగుతూ ఉంటాడు, ఆయన పాడుతుంటే మా పరిస్థితి ఇది అన్నారు. ఓరి నారదుణ్ణైన నా అంతటికి సంగీతానికి ప్రధానమని చెప్పుకుండే నా పరిస్థితికి ఇంత వంక పెట్టిందా, ఇది తెలుసుకోవాలి వెంటనే అని వాళ్ళని అక్కడే వదిలిపెట్టి అప్పటికప్పుడు విష్ణులోకానికి వెళ్ళాడు. వెళ్ళి శ్రీమన్నారాయణుడిని అడిగాడు, స్వామి ఇదేదో వాళ్ళు ఆ మాట అన్నారు, అది నిజమా అబద్ధమా, నాకు అప్పటి నుంచి కొంచెం మనస్సులా లాగలేదు, చెప్పండి, నా ఇంతకంటే గొప్పగా సంగీతం పాడేవాళ్ళు ఎవరైనా ఉన్నారా, మీరు పాడాలి అంటే నువ్వు పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళు అన్నాడు ఆయన. ఆయన పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళాడు. ఆ పరమేశ్వరుడు అంతకుముందే ఆంజనేయ స్వరూపంలో అద్భుతమైనటువంటి సంగీతం అక్కడ పరాభవమైంది. నేను కాదయ్యా అని నారాయణుడి దగ్గర నుంచి పరమేశ్వరుడి దగ్గరికి వెళ్తే, సరేనయ్యా నేను పాడతాను, కానీ ఓ న్యాయమూర్తి ఉండాలి కదా పాట పాడేటప్పుడు, మహావిష్ణువు న్యాయమూర్తిగా వస్తే నేను పాడతాను అన్నాడు. సరే ఆయన వచ్చాడు. వచ్చినప్పుడు ఆయన చెప్పాడు, నేను కాదయ్యా, మన్మధుడు చాలా విశేషంగా పాడతాడు. ఈ మన్మధుడి కంటే గొప్ప ఎవరండి అంటే ఆ కృష్ణ పరమాత్మ చేతిలో ఉండే మురళి ఉంది చూసారా, ఆ మురళిని మించి సంగీతం పాడగలిగేది లేదు అన్నారు. మరి ఆ మురళితోటి సంగీతం పాడించగలిగేవాడు ఇంకెంత మహానుభావుడండి అంటే, ఆ మురళితో ఆయన వాయిస్తే ఏవైతే పొయ్యిలో కట్టెలు పెడుతూ ఉన్నారో ఆ కట్టెలు కూడా మళ్ళీ చిగురించడం మొదలుపెట్టేవట. ఆ చిగురించేటప్పటికి వంట ఆగిపోయేదట. అక్కడ ఉండేటువంటి గోపికలు బాధపడుతూ ఉండేవాళ్ళు, ఈ కృష్ణయ్య పాడడం వల్ల ఇదిగో ఈ వెదురు బొంగుల్లోంచి మళ్ళీ చిగురులు వస్తున్నాయండి, ఇది మండట్లేదు సరిగ్గా అని. అప్పుడు అందరూ కలిసి ఓ విచికిత్స చేశారు. ఈ సృష్టిలో పాటగాడు ఎవరైనా ఉన్నారు అంటే అది కృష్ణ పరమాత్మే. ఎందుకు కృష్ణ పరమాత్మ అంటే, ఇక్కడ నిల్చొని ఎవరైనా పాడారనుకోండి అందరికీ వినిపిస్తుంది, అందరూ వింటారు. కానీ కృష్ణయ్య యొక్క సంగీత మాహాత్మ్యం ఏమిటో కానీ ఆయన ఎవరికి వినిపించాలని అనుకుంటాడో ఆయన మురళీగానం వాళ్ళకి మాత్రమే వినిపిస్తుంది, పక్కనే ఉన్నా వేరే వాడికి వినిపించదు. ఇలా సంగీతం వాయించగలిగే, ఇలా సంగీతాన్ని అందించగలిగే వ్యక్తి ఎవరైనా, ఒక శక్తి ఎవరైనా, ఒక ఆత్మస్వరూపం ఏదైనా ఈ భూమి మీద వచ్చి నడయాడింది అంటే అది సాక్షాత్తు కృష్ణ పరమాత్మే అని చెప్పారు. మరి సంగీతమేనా అండి, నాట్యము లేదా అంటే, అందరూ నాట్యం వేసేవాళ్ళు ఉన్నారు కానీ ఆ కాళీయుడి మీద నిల్చొని ఈ పిల్లవాడు ఆయన ఉన్నాడే అండి, ఈయన నాట్యం వేస్తూ ఉంటే ఆ కాళీయుడు ఏ తల లేపితే ఆ తల మీద దానికి యోగ్యమైన భంగిమ తత్క్షణమే అప్పటికప్పుడు వేసేటటువంటి నాట్యకాన్ని మేము ఎక్కడా చూడలేదండి. ఆ నీళ్ల మీద, ఆ కాళీయుడి యొక్క పడిగ మీద అద్భుతంగా ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు రకరకాలైనటువంటి ఆ నాట్యాలు. అందుకనే తిల్లానాలో ఆ అద్భుతమైనటువంటి ఆ కృష్ణయ్య యొక్క ఆ కాళీయ నృత్యానికి సంబంధించిన తిల్లానాకి నాట్యం వేస్తూ ఉంటే ఎంత చూసినా ఇంకా చూడాలి 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 అని అనిపిస్తుంది. అలా నాట్యం చేయగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే కృష్ణ పరమాత్మ అన్నారు. అలాంటి కృష్ణ పరమాత్మ ఉద్భవించి కస్తూరి తిలకే లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనం చ కలయన్ కంఠే చ ముక్తావళి గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి.